హాయ్ అండి, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఈరోజైతే నేను ఉండ్రాళ్ళ పాయసం అయితే చేస్తున్నాను. మీకు కూడా చూపిద్దామని చెప్పేసి మీకోసమేనండి ఈ వీడియో. అసలు ఉండ్రాళ్ళు పాల తాలికలు ఇలా చేసుకొని కొంచెం మనం కానీ పొడి బియ్యం పిండి అయితే కలుపుకుంటే విడిపోకుండా ఉంటాయి. నేనైతే చూపిస్తాను. ఇదిగోండి ఉండ్రాళ్ళు అయితే నేనైతే ఇలా పెట్టేశాను ఇడ్లీ పాత్రలో. కొంచెం అలా పెట్టుకోవడం వల్ల మనకి ఆవిరికి ఉడికించుకోవాలండి ఉండ్రాళ్ళు. ఇప్పుడైతే పొడి బియ్యం పిండి అయితే కొంచెం కలిపాను నేను. కలపడం వల్ల ఏంటంటే ఇవి అయితే ఉండ్రాళ్ళు ఇంక విడిపోవు. కొంచెం బెల్లం సిరప్ తయారు చేసుకొని నేనైతే పక్కన పెట్టుకుంటాను. ఎలా చేస్తున్నానని మీకు క్లియర్గా చూపిస్తాను. ఇదిగోండి చూసారా, బెల్లం సిరప్ అయితే ఇప్పుడు మరుగుతుంది. మరిగిన తర్వాత ఈ ఉండ్రాళ్ళు అనేవి అందులో వేసుకోవడమే. వేసిన వెంటనే మనం అయితే కడాయి తిప్పొద్దండి. చూసారా, ఇదిగోండి పిండి అయితే బియ్యం పిండి పొడి పిండి అయితే కలుపుకున్నాను. కొంచెం వాటర్లో కొంచెం పెసరపప్పు. ప్రసాదాలు అయితే కొంచెం కొంచెంగానే చేశాను. బెల్లం సిరప్ అయితే పక్కకి అయితే తీసుకున్నానండి కరిగించుకొని. ఇప్పుడు ఓన్లీ వాటర్ మాత్రమే ఉన్నాయి, అందులో వేసేస్తున్నానండి ఉండ్రాళ్ళు అవి. ఈరోజు మీరు ఏమేమి వంటలు చేశారు వినాయకమయ్య కోసం? మీ పిండి వంటలు నాకైతే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నేను కూడా చూస్తానండి మీరు ఏమేమి చేశారు. ఊరక అలా కలయి తిప్పాము కూడా విరిగిపోయే అవకాశం అయితే ఉందండి. యాలక్కాయల పొడి నేనైతే వేస్తున్నాను. ఖచ్చితంగా ప్రసాదాలలో కానీ పాయసంలో కానీ నేను యాలక్కాయ పొడి అయితే వేస్తాను. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే ఏం లేదు. ఈ బియ్యం పిండి సిరప్ అయితే అందులో అయితే వేసుకుందాం మనం ఇప్పుడు. ఇవి వేసుకోవడం వల్ల కొంచెం స్టిక్గా బాగుంటుందండి పాయసం. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేనైతే నెయ్యి కూడా వేసాను, మీకైతే నేను చూపించలేదు. ఇంతేనండి ఉండ్రాళ్ళ పాయసం. ఇలా చేసేసుకొని మనమైతే చల్లారిన తర్వాత కొంచెం పక్కన ఉంచుకున్న బెల్లం సిరప్ కొంచెం పాలు కానీ కలిపి నైవేద్యంగా ఇచ్చేయడమే. ఈరోజు మన గార్డెన్లో కూడా పత్రి అయితే చాలా వచ్చిందండి. ఆ పత్రి అయితే తీసుకొచ్చి నేను వినాయకమయ్య దగ్గర అయితే పెట్టాను నేను. మీకు అంతేనా? మీరు గార్డెనింగ్ ఎవరైనా చేస్తున్నారా? మీ గార్డెన్లో పత్రి కూడా మీరు ఈరోజు తీసుకున్నారా వినాయకమయ్య కోసం? నాకైతే సరదాగా కామెంట్లో తెలియచేయండి. దేవుడి దగ్గర అయితే ప్రసాదం పెడుతున్నాను. నాకు చేతనైనంతలో నేనైతే దేవుడికి నాకు తెలిసినంతలో నేను చిన్న పళ్ళకైతే చేసుకొని నేనైతే దేవుడికి నైవేద్యాలు ఇలా సమర్పించుకున్నాను. సరే, అందరికీ వినాయకమయ్య శుభాకాంక్షలు అండి. వినాయక చవితి.